మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. సో నమో మోడీ అంటోంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇప్పటికే ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత తెలంగాణ మాదే అంటున్నారు. నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అంటోంది భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా. దీంట్లో భాగంగా ఎన్నికల తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ వచ్చేది తెలంగాణకే కాబట్టి తెలంగాణలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఈ సభలో ప్రతిష్టాత్మకంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేడర్ కూడా చాలా ఊపు మీద ఉందని చెప్పాలి. 7,800 కోట్ల రూపాయలతోటి కొన్ని శంకుస్థాపన పనులు, ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్తో పాటు అటు నేషనల్ హైవే 167తో పాటు ఇంకా కాజీపేట విజయవాడకు సంబంధించినటువంటి ట్రిప్లింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అటు మెగా టెక్స్టైల్ పార్క్ను కూడా ఓపెన్ చేయబోతున్నారు. అంటూ ఒక ఆయుధాలు తీసుకొస్తున్నారు. తెలంగాణకు మేము చేయబోతున్నామని చెప్తూ రేపొద్దున తెలంగాణలో అధికారం మాదే అన్నటువంటి సంకేతాల్ని పంపిస్తున్నారు. రామరెడ్డి గారు అన్ని రాష్ట్రాలకు చేసినట్టే తెలంగాణకు చేస్తున్నారు. తెలంగాణకి ఏం ప్రత్యేకంగా సెంట్రల్ ఇచ్చేది ఏమీ లేదు కదా, తెలంగాణని ఏం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు కదా, అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ. కానీ కడుపులు లేనిది కౌగిలించుకుంటే వస్తుందా? తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినాయి. గతంలో మోడీ కూడా అదే మాట్లాడారు. ఇప్పటికీ తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు పూర్తిగా రాలేదు. ఇవన్నీ కూడా ప్రశ్నలు ప్రస్తుతానికి మోడీ రాకముందు కనిపిస్తున్నాయి. సో అటు మానవతరాయ్ కూడా ఆయన కూడా చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. మానవతరాయ్ గారు మాట్లాడేటప్పుడు నేను మధ్యన రాలేదు, నేను మాట్లాడేటప్పుడు రావద్దు, ఎవరైనా రావద్దని వేరే బలవంతంగా ఏపీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. తొలి దశ ఉద్యమంలో 365 మంది విద్యార్థుల నిర్దాక్షిణ్యంగా కాల్చంపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 1972లో ఆంధ్ర వాళ్ళు కూడా జై ఆంధ్ర ఉద్యమం చేసి మాకు సపరేట్ రాష్ట్రం ఇవ్వండి, ఎందుకు మేము తెలంగాణ చూసిన బదనాం మాకెందుకు అవని ముల్కీ దాని వస్తుంది. అట్లా వాళ్ళు డిమాండ్ చేసిన ఇరు ప్రాంతాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ విభజించడం డిమాండ్ చేసిన సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసం కాంగ్రెస్ తన రాజకీయ స్వార్థం కోసం బలవంతంగా కల్పించి తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మలిదశ ఉద్యమం వచ్చినాక కూడా దాని కేసీఆర్ అప్పుడు సత్యాగ్రహ దీక్ష చేశాడు 2009లో. 2004లో ఆ రాష్ట్రపతి ఉపన్యాసం పెట్టినా అది నానబెట్టిర్రు, ఇవ్వలేదు. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఆ పీరియడ్లో ఏదైతే రాష్ట్రపతి ఉపన్యాసాలు పెట్టిరో దాని ప్రకారం ఇవ్వలే. 5 ఏళ్ళు పీరియడ్ అయిపోయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక తర్వాత ఏంటంటే అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేయడం, ఆ సందర్భంలో కేసీఆర్ రాజకీయ దీక్ష చేస్తే ఆ దీక్ష తర్వాత ఏంటంటే మధ్యలో కూడా మళ్ళీ ఖమ్మం పోయినాక ఏదో విరమణ ప్రయత్నాలు వస్తే 3 విశ్వవిద్యాలయాల్లో ఓయూ, కాకతీయ, నిజామాబాద్ శవయాత్ర జరిగినాక అదే తర్వాత నిజాయితీగా కేసీఆర్ దీక్ష చేశాడు. డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అప్పుడు గృహమంత్రి చిదంబరం చేశాడు. చేసినాక మళ్ళా అదే లగడపాటి రాజగోపాల్ ఫస్ట్ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ ఆయన విమర్శన చేస్తే దాన్ని చూసి టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా దాన్ని వ్యతిరేకించాడు. దాంతోనే తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. అక్కడ లగడపాటి రాజగోపాల్, ఇక్కడ మదియాస్కి గౌడ్ ఒకరినొకరు రెచ్చగొట్టారు. ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. ఈ తెలుగు ప్రజలు చిచ్చు పెట్టి దాన్ని 9 ఏళ్ళు సాగదీశారు. జూన్ 2013లో గోవాలో నేషనల్ ఎలక్షన్ మీటింగ్లో మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ లో ఏంటంటే ఇప్పుడు ఇవ్వకపోతే ఇక ఆ దాడులను విమర్శలను తట్టుకోలేము కాబట్టి అని ఆ పరిస్థితుల్లో ఆ శ్రీకృష్ణ కమిషన్ కూడా ఎంత దగాకోలంటే ఆ 8వ అధ్యాయం చాప్టర్లో మీడియా మొత్తం మీ ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉంది, మీడియా తర్వాత మీరు తెలంగాణ ఉద్యమాన్ని తొక్కిపడేయచ్చగలని రిపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ కమిషన్లు. ఇటువంటి అన్ని చేసినాక ఆ 2009-23 ఏదైతే వెనక్కి పోయారో దాని తర్వాత అగ్గిపెట్టే డ్రామా కానీ దీంతో 1200 మంది పైగా తెలంగాణ యువత బలిదానాలు అయినాయి. దీనికి మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. తర్వాత అసలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రావడానికి కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. తొలిదశ ఉద్యమం 1969 వచ్చింది. అప్పటిదాకా తెలంగాణ ప్రాంతం కలిసి పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, ఇంకే పార్టీ పరిపాలించలే. కాంగ్రెస్ తెలంగాణ చేసిన అన్యాయం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ఏదో తెలంగాణ మేలు చేసినప్పుడు ఇప్పటికి కూడా
పర్టికులర్లీ దక్షిణ తెలంగాణకు కృష్ణా నదిలో దేవుడు సహకరించడం, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమిలే అంటూ గత 7 సంవత్సరాలు 2019 నుంచి 2025 వరకు రెండు కలుపుకోండి, 19-20 మళ్ళీ 5 సంవత్సరాలు అంటే అధిక వర్షాలు పడ్డాయి. పర్టికులర్లీ కృష్ణా బెల్ట్ లో, దేశవ్యాప్తంగా పడ్డాయి, తెలంగాణలో 30-40% ఎక్కువ పడ్డాయి. అయినా కానీ 250 టీఎంసీలు కూడా వాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి మొదటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత కొంత కారణం కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మోడీ గారు ఏమందంటే ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ పెట్టారు, అన్ని పీఠముట్లు వేశారు. అది ఏంటంటే మీరు బయ్యారం ఉక్కు కాలం వీలైతే లేదో 6 నెలల్లో దాని మీద రిపోర్ట్ తీసుకొని వీలైతే ఏర్పాటు చేయాలి. కాజ్పేట రైల్వే కట్టి వీలైతే షూట్ అయితే కాదు రిపోర్ట్స్ అన్ని ఏంటంటే చాట్ల తౌడు పెట్టి కుక్కల పంచాయతీ టైప్లో పీఠముట్లు. పోలవరంకు జాతీయ హోదా. అదే సార్ అంటే ఇక్కడ రామరెడ్డి గారు వాళ్ళు పీఠముడులు పెట్టవచ్చు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చిక్కులు చేసి ఉండొచ్చు. కానీ మీరు అధికారంలోకి వచ్చి మూడోసారి నడుస్తోంది. సో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ మరి ఆ చిక్కుముళ్లను ఎందుకు విప్పలేకపోతోంది అని భారతీయ జనతా పార్టీని అడగొచ్చు కదా. రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ అయినా సో జర్నలిస్టులు అయినా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇందాక బయ్యారం ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆ రా మెటీరియల్ని ఇక్కడ బయ్యారంలో వాడాల్సింది గుజరాత్ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఎందుకు స్థాన మార్పిడి ఎందుకు జరగాల్సి వస్తుంది? ఈ తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయం కాదా అన్నది మానవతరాయ్ గారి ప్రశ్నతో పాటు అసలు తెలంగాణకు సంబంధించి ఎంపీ, మీ పక్క రాష్ట్రం ఎంపీ తెలంగాణను ఉద్దేశించి పాకిస్తాన్తో పోలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సింది. ఎందుకంటే వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు, మీరు 8 మంది ఉన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద మాట్లాడుతుంటే ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు? గతంలో కూడా తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు, తలుపులు పెట్టి. సరే అవన్నీ జరిగినాయి, మరి బీజేపీ వచ్చిన తర్వాత ఏం చేసింది అన్నది కూడా ప్రశ్నే కదా. కాంగ్రెసే తెలంగాణ గురించి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ అవమానం జరిగితే లోక్సభలో పోరాటం చేసేది. ఒక్క నిమిషం మానవతరాయ్ రామరెడ్డి గారు. బయ్యార నుంచి గుజరాత్ ఇనుము అది పోతుందనేది పచ్చబద్ధం. నేను ఛాలెంజ్ చెప్తాను మీ టీవీ ముఖంగా. మరి అన్నది ఎవరు? గంత ఐడియా లేనోళ్ళు. బయ్యారం ఉక్కు ఖనిజం ఉత్పత్తికి ఎకనామిక్ గా వర్కౌట్ కాదని రిపోర్ట్ వచ్చింది. అయితే అడిగిన మనం కేటీ రామారావు ఏంటంటే మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతామంటే పెట్టుకోండి అన్నాడు. పెట్టలే. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పబ్లిక్ సెక్టర్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుకోవచ్చు. వాళ్ళకి తెలుసు అది వర్కౌట్ కాదు అని. ఆ ఉక్కు ఎకనామికల్ గా వైబుల్ కాదు, ఆ ఖనిజం అది తెలుసు. అసలు విశాఖ చేసిన ఉక్కు ఫ్యాక్టరీకి కాంగ్రెస్ దానికి అది దానికి సపరేట్ నేనేమంటున్నా అంటే రామరెడ్డి గారు 1 సెకండ్. సరే, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు, కేంద్రం చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు జరగాల్సిందే. అది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉన్నా. ప్రత్యేకంగా బీజేపీ తీసుకొస్తోంది గౌతమ్ ప్రసాద్ గారు. సో ఇప్పుడు రాబోయేటువంటి ఈ సభ వస్తారు రామరెడ్డి, టైం కూడా సరిపోదు. కాదు, తెలంగాణకి ఏం చేసిందని ఒక పాయింట్ చెప్తా. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువ నిధులు పోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు తప్పిస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో 32% ఇస్తే మోడీ ప్రభుత్వం 5 ఏళ్ళు 42%, గత 7 ఏళ్ళుగా 41%, 9-10% పెంచి దక్షిణాది రాష్ట్రాలకు ఇంక్లూడింగ్ తెలంగాణకు మేలే విధంగా కిషన్ రెడ్డి గారు మొన్న నెల కింద చెప్పారు 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టి జరిగింది. 3 ఏళ్ల కింద బుక్ కూడా ప్రింట్ చేశారు. 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాయి. జనరల్ గా ఒక్కొక్క పాయింట్ బీజేపీ ఎప్పుడు ఒక పాయింట్ చెప్తా ఉంటుంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి. అంటే బీజేపీ ఇతర పార్టీలు ఉంటే అభివృద్ధి ఎక్కువగా జరగదు, కేంద్రం ఎక్కువగా రానియదు అన్నది దాని అర్థం అన్నది కూడా సంకేతం వస్తుంది కదా. వాళ్ళు రానియరు. మీకు 2 మెడికల్ కాలేజ్ ఇస్తాం, మెడికల్ కాలేజ్ జిల్లాలు పెట్టమంటే ప్రతిమా మెడికల్ కాలేజ్ కరీంనగర్, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. రాకూడదనే. అందుకే గౌతమ్ ప్రసాద్ గారు, మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.